share and subscribe to vishwasam.in. తెలుగులో యాంటీ సెంటిమెంట్ లేని ఏకైక హీరో వెంకటేషేనేమో. ఏ హీరోకైనా ఫ్యాన్స్ తో పాటు పనిగట్టుకుని నెగటివ్ చేసేందుకు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ వెంకటేష్ కి మాత్రం ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా అలాంటి ఇబ్బందే లేదు. పైగా వయసుకు తగ్గ క్యారెక్టర్లు, బిహేవియర్ తో సీనియర్ హీరోల్లో సమ్వన్ స్పెషల్ గా కనిపిస్తున్నాడు ఈ సైంధవ్. వెంకటేష్ తో పోలిస్తే చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్ళ తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో, తన ఏజ్ హీరోల్లో వెంకీ ఎందుకు స్పెషలో ఒకసారి చూద్దాం. మరిన్ని ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ కోసం విశ్వాసం.in ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతికి సైంధవ్ గా వస్తున్న వెంకీ యాంగ్రీ లుక్ లో కనిపిస్తున్న మెచ్యూరిటీ మాత్రం వదలలేదు. పైగా తాను ఏజింగ్ అనే విషయాన్ని వీలైన ప్రతిసారి చెప్పడం కూడా మర్చిపోలేదు. వెంకటేష్ గురించి అభిమానులకే కాదు, అందరికీ తెలుసు. ఇప్పుడే కాదు, గత 10-15 నుంచి వయసు విషయంలో, చేసే క్యారెక్టర్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ మధ్య రానా నాయుడు వచ్చినా అది రానా పనిగట్టుకుని ప్లాన్ చేసి ఇరికించాడు అంటూ జోకులేశాడే తప్పితే అంతకుమించి అడ్వాంటేజ్ తీసుకోలేదు. పైగా ప్రతిసారి నా ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని రాయండి, హీరోయిన్ సెలక్షన్ కూడా అలాగే ఉండాలి అని చెప్పడం వెంకీ అలవాటు. నా వయసు ఎంతో తెలుసా? ఇదా నేను మాట్లాడమంది? ఇలాగే ఉంటుంది వెంకీ ట్రెండ్. అందుకే మీనా లాంటి సీనియర్ హీరోయిన్లతో నటిస్తాడు. తన మీద తాను జోకులేసుకుంటాడు. తనకంటే 3వ వంతు వయసున్న హీరోయిన్లతో పేరుగా కనిపించాలి, నా సామి రంగా అనుకునే కాంటెంపరీల కన్నా డిఫరెంట్ గా కనిపిస్తాడు. ఇదంతా వెంకటేష్ ఫాలో అయ్యే పద్ధతి. నా వయసు ఎంతో తెలుసా? ఇదా నేను మాట్లాడమంది? వెంకీతో పోలిస్తే బాలకృష్ణ, చిరంజీవి ఎక్కడ ఉన్నారు? ఏజ్ దాచుకోవడానికి తిప్పలు ఎందుకు పడుతున్నారు? ఇదే ఇంట్రెస్టింగ్ అండ్ హిలేరియస్ పాయింట్. బాలకృష్ణ విషయానికి వద్దాం. ఫిట్నెస్ గురించి పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. పైగా గత సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డిలో అన్ని రోజుకి కొడుకుగా కూడా నటించిన బాలకృష్ణ కాన్ఫిడెన్స్ చూసి షాక్ అవడం తప్ప న్యూట్రల్ ఆడియన్స్ చేయడానికి ఏం లేదు. అక్కడితో అయిపోలేదు. మొన్న మధ్య వచ్చిన ఓ సినిమాలో తన కూతురు వరుస పాత్రలో నటించిన హీరోయిన్ విషయంలో బాలకృష్ణ చూపించిన ఉత్సాహం నివ్వెరపోయేలా చేసింది. మనం ఇద్దరు కలిసి యాక్ట్ చేసాం. సరే, చీచా చీచా అని పిలిచిన టార్చర్ పెట్టినాం. నెక్స్ట్ సినిమాలో మనం హీరోయిన్ యాక్ట్ చేద్దామన్నా. ఇదంతా మనసుకు వయసుతో సంబంధం లేదు అని చెప్పుకునే ప్రయత్నం అని ఓ వర్గం అభిమానులు సంతోషపడొచ్చు, కానీ ఆ ప్రవర్తన చాలా మందికి ఎబ్బెట్టుగానే కనిపిస్తుంది. బాలకృష్ణ అవేవి పట్టించుకోను అని స్వయంగా చెబుతాడు కాబట్టి ఇక చెప్పడానికి ఏం లేదు. అటు చిరంజీవి కూడా ఇంచుమించు ఇంతే. హీరో చేయాల్సి వస్తే కనుక ఫీలింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అన్నయ్య అని అంటే నేను ముందే చెప్పా. చెల్లెలు క్యారెక్టర్ చేసిన కీర్తి మీద చిరంజీవి కామెంట్స్ ఆశ్చర్యపరిచాయి. వయస్సు పెరిగిపోయిందన్న బాధ చిరంజీవి ప్రవర్తనలో కనిపిస్తోందా ఈ మధ్య? 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఆ 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరం అయ్యానని ఆవేదనలో, లేదంటే ఇప్పటికీ ఒకప్పటిలా ఉండాలన్న ఆత్రమో కానీ కీర్తి విషయంలో చిరంజీవి ప్రవర్తన షాకింగ్ అనిపించింది చాలా మందికి. ఎందుకో మరి తెలుగులోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడా లేనట్టుగా ఇటు బాలకృష్ణ, అటు చిరంజీవి ఇలా బయటపడిపోతూ ఉంటారు. ఏజ్ కి తగ్గ క్యారెక్టర్లు చేస్తున్న రజనీకాంత్, మమ్ముట్టి 60 దాటితే వేరే రకంగా సెటిల్ అయిపోవడం బాలీవుడ్ స్టైల్. ఇక్కడ మాత్రం ముఖంలో ముడతలు కనిపిస్తున్న యంగ్ అనుకుంటారు చాలా మంది. ఏమో మరి, సామాజిక వర్గాల సపోర్ట్ ఉండడం, గుడ్డిగా వెనకేసుకొచ్చే గుంపులు ఉండడం వల్లేనేమో ఇలాంటి పరిస్థితి ఉందనిపిస్తుంది. అభిమానం అని వాళ్ళంటారు, ఆ అభిమానాన్ని సొమ్ము చేసుకునే పనిలో వీళ్ళుంటారు. రియల్ లైఫ్ లో మనవలు, మనవరాళ్ళకు కూడా అర్థమవుతున్నా కొంతమంది మాత్రం ఆ సంగతి అస్సలు తెలుసుకోరు. మీరేమంటారు? ఈ లాజిక్ తో ఏకీభవిస్తారా, ఏకీభవించరా? మీ అభిప్రాయాన్ని కమెంట్ లో చెప్పండి.
share and subscribe to Vishwasam.in.